రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ మరియు వసతి దీవెనకు సంబంధించిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నంద్యాల పట్టణంలో నంద్యాల జిల్లా ఏపీ స్టూడెంట్స్ జేఏసీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు వేణుమాధవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్తార్ బాషా, రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జ్ ఉత్తన్న కుమార్ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మరియు వసతి దీవెనకు సంబంధించి 2,900 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ పెండింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులు కళాశాల యాజమాన్యాల యొక్క వేధింపుల వల్ల చదువుకోలేక నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు పెండింగ్ ఫీజులు చెల్లించి విద్యా వ్యవస్థకు తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా పట్టణ అధ్యక్షులు శ్రీహరి, శ్రీరామ్, మోహన్, రమేష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీ స్టూడెంట్ చేసి మీ అందరికీ తెలుసు, సమాఖ్యాంధ్ర ఉద్యమాలలో నాటి మేధావులను ఉద్యోగస్తులని కలుపుకొని సమాఖ్యాంధ్ర ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు, జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులందరినీ కూడా కలుపుకొని సమాఖ్యాంధ్ర ఉద్యమాన్ని ఢిల్లీ వరకు సాగించినటువంటి ఏకైక ఘనత మా ఏపీ స్టూడెంట్ చేసి జరుగుతుంది. మరి అట్లాంటి ఉద్యమాలు ఈరోజు మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ అవసరం భావించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి కంపెనీలు నిర్మాణం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అటకెక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావాలి. ఫీజు బకాయిలు కూడా విడుదల చేయకుండా విద్యార్థులు కాలేజీ యాజమాన్యాల చేత నలిగిపోతున్నారు. వారు కాలేజీ యొక్క కరస్పాండెంట్లు విద్యార్థుల్ని ఫీజులు చెల్లించాల్సిందే హుకుం జారీ చేస్తూ ప్రభుత్వం ఫీజులు విడుదల చేస్తే అప్పుడు మాట్లాడుకున్నాం, డబ్బులు కట్టాల్సిందే, ఆర్థిక ఎగ్జామ్స్ అని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు. మరి విద్యార్థులు ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి ఫీజు రీపేమెంట్స్, వసతి దీవెన ఇవేమి రాకుండా విద్యార్థులు మరొక నెలలో జనవరి తర్వాత పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా మరి ఈ ఒక పక్క చదువులు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవ్వాలా, మరి కాలేజీ యాజమాన్యంగా నలిగిపోవాలా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా తయారైంది. ఈ దశలనే ఏపీ స్టూడెంట్ చేసిన త్వరలో రాష్ట్రానికి రావాల్సిన విద్యార్థులకు కావాల్సినటువంటి దాదాపు 2,900 కోట్ల పైసలు ఫీజు రియంబర్స్మెంట్స్ అవుతాయి, వసతి అవుతాయి, స్కాలర్షిప్ అవుతాయి, అన్ని కూడా తక్షణమే విడుదల చేయాలని మా ఏపీ స్టూడెంట్ చేసి డిమాండ్ చేస్తుంది.